మా లాస్ట్ 24 గంటలు వచ్చిన సినిమా అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది వర్కౌట్ అయితే రోజు ఇలాంటి ఒక వీడియోతో వచ్చేద్దాం. చలో మరి స్టార్ట్ చేద్దాం. మామ నిన్న రామ్చరణ్ గారి కూతురు ఫేస్ ని రివీల్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూసిన పాపని క్లింకారా. పాప స్మైల్ చాలా బాగుంది కదా. నాకు క్లింకారా గారి ఫేస్ లో ఉపాసన గారి ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఐ మీన్ ఆవిడ పోలికలు వచ్చినాయి అని చెప్తున్నాను. మరి మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. ఇది పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్ కేసులో నాంపల్లి కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అల్లు అర్జున్ గారేమో వర్చువల్ గా అటెండ్ అవుతానని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ కోర్టు ఒప్పుకోలేదు. కోర్టుకి రావాల్సిందే అని చెప్పింది. సో తను మండే కోర్టుకి అటెండ్ అవుతున్నారు ఇన్ పర్సన్. ఇది కూడా పక్కన పెట్టేస్తే స్పిరిట్ మూవీ యొక్క షూటింగ్ ని చెంచల్ కూడా జైల్లో ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడం కాదు, ప్రెజెంట్ అక్కడ జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కి ప్రభాస్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఆ మూవీ షూటింగ్ నుంచి వచ్చిన ఫోటోనే ఇది. జస్ట్ నీడ ఫోటో వచ్చింది బయటికి. ఈ ఫోటోతోనే జనాలు హైప్ ఎక్కించుకుంటున్నారు. జస్ట్ హైప్ ఎక్కించుకోవడమే కాదు, ఫోటోస్ మీద ఎడిట్ చేసుకుని సోషల్ మీడియా మొత్తం ఊపేస్తున్నారు, దుమ్ము దులిపేస్తున్నారు. ఇది కూడా పక్కన పెట్టేస్తే టాక్సిక్ మూవీని ఆగస్ట్ మంత్ లో రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తుందంట. ఆగస్ట్ మంత్ యొక్క లాస్ట్ వీక్ లో మూవీని రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఇవాళ అఫీషియల్ గా డేట్ కూడా అనౌన్స్ చేస్తారంట. రెడీగా ఉండండి. ఇది కూడా పక్కన పెట్టేస్తే హనుమాన్ మూవీని 3D లో కూడా రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ. మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ యొక్క 3D ట్రైలర్ ని ఇవాళ రిలీజ్ చేస్తున్నారంట. ప్రసాద్ ఐమాక్స్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేసింది. రిలీజ్ అయిపోతుంది ఎవరో కాదు, సాయి ధరమ్ తేజ్ గారు. మధ్యాహ్నం 3కి ట్రైలర్ రిలీజ్ అంట. రెడీగా ఉండండి. ఇది కూడా పక్కన పెట్టేస్తే ఏఐని యూస్ చేసి రుక్మిణి వసంత్ గారి డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్న ముగ్గురుని అరెస్ట్ చేశారంట. కర్ణాటక సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కొల్లాపూడి చేస్తున్నారు. సో ఇలాంటి కథలు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మానేయండి. ఇది పక్కన పెట్టేస్తే సమంత గారు యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ థియేటర్ లో దుమ్ము దులిపేస్తుంది. ఈ మూవీకి ఫస్ట్ డే కంటే కూడా సెకండ్ డే టికెట్లు ఎక్కువ తెగినాయి అంట. ప్రజెంట్ బిఎంఎస్ లో ట్రెండింగ్ మూవీ ఇదే. ఇంకా హైలైట్ ఏంటి అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. ఈ ఇయర్ తెలుగులో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ మూవీ ఇది. 2026 లో వచ్చిన వన్ ఆఫ్ ద క్లీన్ హిట్ మూవీ ఇది. ఇది కూడా పక్కన పెట్టేస్తే కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి థర్డ్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది. వినడానికి బానే ఉంది, వినకపోతే వినేయండి. ఇది కూడా పక్కన పెట్టేస్తే సత్యదేవ్ గారి రావు బహదూర్ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా బానే ఉంది, వినకపోతే వినేయండి. ఇది కూడా పక్కన పెట్టేస్తే గోపీచంద్ గారి భరత వర్ష మూవీ నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా బానే ఉంది, వినకపోతే వినేయండి. సో ఇవి మా అప్డేట్స్. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలానే అప్డేట్స్ మొత్తం సింగిల్ వీడియోలో ఇయ్యాలా వద్దా కూడా కామెంట్ చేయండి. దాన్ని ఫాలో అవుదాం.